ఇక మరి మన మంగ్లీ ఏం చేస్తున్నదో ఏం ముచ్చట తెచ్చిందో ఈ పిల్ల అరుచుకుందాం. మంగ్లీ సావిత్రి ఇవాళ అస్సలైన బ్రేకింగ్ వార్త తీసుకొచ్చిన వేసుకో ఇక. నీ బొంద బ్రేకింగ్ వార్త ఏం చెప్తావు నువ్వు ఒక్కదానివే ఈత చెట్టు లెక్క మంచిగా నిలబడ్డావు. ఏంది ఎవ్వరు లేరా? ఓ పారి ఆ పక్క పొంటి చూడు ఏం జరుగుతున్నదో. అన్న కెమెరా దిక్కు తిప్పు. ఆగో వాళ్ళందరూ ఎవరు మంగ్లీ? సావిత్రి ఇగో వీళ్ళంతా నయం బాధితులు. సావిత్రి నయం కిడ్నాప్ చేసిండు, భూమి కబ్జా చేసిండు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు. అవునా? గంతమంది ఉన్నారా అబ్బా? సరే సరే మాట్లాడు, వాళ్ళు ఏం చెప్తారో నేను కూడా వింటా. ఇప్పుడు పోయినోడు ఇంకా రాలేదు. ఇద్దరు మీ కొడుకు కూడానా? మా భర్త అమ్మా. మీ భర్త? మా భర్త గజ్వేల్కి రిజిస్టర్ పోయారు. ఆయన మధ్యనే కిడ్నాప్ చేసిరు. 11 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. నయం మూట అని ఎక్కడెక్కడ వెళ్ళినా, చంద్రబాబు దగ్గరికి కూడా వెళ్ళినా కానీ నయం మూట చేసిందమ్మా. నయం మూట చేసిన తర్వాత అది ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక అసెంబ్లీలో చెప్తాడు. ఏం చెప్పలేదు. వైఎస్ దగ్గర పోయినా, గీతారెడ్డి దగ్గర పోయినా. మీ ఆయన కూడా కిడ్నాప్ అయ్యిండు? మొత్తం అంతా సోపతికి పోయిర్రా మీ కొడుకులందరూ? మీ కొడుకు, మీ ఆయన బెల్లెల్త వాళ్ళ చెల్లెలు సరిత. ఒకరోజు గజ్వేల్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కు పోయింది అక్క. సాయంత్రం 5 గంటలకు వెళ్ళింది ఇంట్లోకెళ్ళి. ఆ రోజు నుంచి మేము 5 రోజులు చూస్తూనే ఉన్నాం. అక్క అప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు. అక్క వస్తుందేమో అని చూసినాము. పోలీస్ కంప్లైంట్ చేసినాము ఇక 5 రోజులకు. తర్వాత ఇక వారం రోజులకు ఒక ముక్క తొడభాగం దొరికింది. మమ్మల్ని ఇక రోజు 17 రోజులు 17 ముక్కలు వస్తున్నాం పోతున్నాం. మేము పచ్చి బాలంతనప్పుడు వస్తున్నాం పోతున్నాం. మక్కసేమైనా ఈ తోడ మాకు అదే మా అక్క తెలంగాణ కోసం పాటలు పాడినందుకు, మీటింగ్లు పెట్టినందుకు, మా కుటుంబం తెలంగాణ కోసం పాటలు పాడినందుకు మాకు ఈ శిక్ష పడ్డది. నా పేరు స్వేచ్ఛ. మా నాన్న పౌర హక్కుల్లో పనిచేసిన పురుషోత్తం. మధ్యాహ్నం సోప్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళినప్పుడు దిల్షుక్ నగర్లో నయంతో పాటు 6 మంది సుమోలో దిగి ఆ రోడ్డు మీదనే చంపేశారు. పేరు ఒకటే నయము, కానీ ప్రభుత్వం, పోలీసులు ముందు వెనకాల పేరు మాత్రం, హత్య మాత్రం చేసేది నయం. చూసినావు కదా సావిత్రి, పాటలు కూడా వినిపిస్తున్నాయి కదా. బెల్లి లలితక్కను తలుచుకొని పాటలు పాడుతున్నారు. మరి ఇది ఇక్కడ నయం బాధితుల సమాచారం సావిత్రి. ఆ నయం రాక్షసుడు చచ్చినాక రోజుకో రకం బాధితులు బయటకు వస్తుండ్రు. మొన్న భూమి జాగాలు పోగొట్టుకున్న వాళ్ళు వస్తే ఇవాళ కిడ్నాప్ బాధితులు వచ్చిండ్రు. రేపు ఇంకెవరు వస్తారో? ఇక పోలీసు వాళ్ళు ఇన్ని కేసులు ఎప్పుడు తస్వీ చేస్తారో ఏమో.